టీవీ డిజిటల్ కు స్వాగతం. స్కూల్ కు ఎదురుగా ఉన్న శ్మశాన వాటిక నిర్మాణమును వ్యతిరేకిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. గ్రామ సర్పంచ్ కు అనేక మార్లు చెప్పినా పట్టించుకుని గ్రామ సర్పంచ్ గొలుకొండ మండలం పంచాయతీకి కేంద్రమైన నాగాపురం గ్రామంలో పాఠశాలలకు ఎదురుగా శ్మశాన వాటిక నిర్మాణం చేపడుతున్నారు. ఇలా కట్టడం వలన రేపటి రోజున అంత్యక్రియలు చేపట్టే సమయంలో విద్యార్థులు చూసి భయపడే అవకాశం ఉందని గ్రామస్తులు పలువురు ఆరోపిస్తున్నారు. పంచాయతీకి సర్పంచ్ అయిన శ్మశాన వాటిక నిర్మాణానికి పంచాయతీ తీర్మానం ఎలా ఇచ్చారు? గ్రామ రెవెన్యూలో శ్మశాన వాటికకు ప్రత్యేక స్థల కేటాయింపు ఉంటుంది. మరి ఇక్కడ అలా లేకుండా స్కూలుకి 50 మీటర్ల దూరంలో ఏ అడ్డు ఆపు లేకుండా బహిరంగంగా కనిపించేలా నిర్మాణం చేపడుతుంటే గ్రామంలో పిల్లల తల్లిదండ్రులు పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. మేము మాకు స్కూల్ పిల్లలు అక్కడ చదువుకున్న విధంగా చదువుకుంటున్నారు కాబట్టి దానికి శ్మశాన వాటిక దాని ముందు ఉంది కాబట్టి దానికి విధంగా దానికి గోడ కానీ ఏం కట్ట ప్రెసిడెంట్ గారికి 10 సార్లు చెప్పి మేము ప్రెసిడెంట్ గారు పట్టించుకోలేదు, ఊరు పెద్దలు పట్టించుకోలేదు. ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రెసిడెంట్ కదా లేదా ఊరు గ్రామ పెద్దలదా? ఆ స్కూల్ ముందే 50 మీటర్ల దగ్గరలో కడుతున్నారు. అది ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు పట్టించుకోలేదు. పెద్దలు కానీ ప్రెసిడెంట్కి మా దగ్గరకు వచ్చి ఇప్పుడు 10 సార్లు చెప్పి మేము ప్రెసిడెంట్ కూడా పట్టించుకోలేదు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అది మేము కోరుకున్నాం సార్. నాగాపురం గ్రామంలో ఉన్నామండి. అక్కడ స్కూలుకు ముందు 50 మీటర్ల దూరంలోనే శ్మశానం కడుతున్నారండి. ప్రెసిడెంట్తో చెప్పినా పట్టించుకోలేదు, గ్రామ పెద్దలో పట్టించుకోలేదు. దానివల్ల శ్మశానం వేరే ఒక చోటన ఉంది. శ్మశానం ఉన్నా సరే కానీ ఇక్కడ గ్రాంట్ వచ్చిన తర్వాత శ్మశానం స్కూలుకి 50 మీటర్ల దూరంలో కడేస్తున్నారు. ప్రెసిడెంట్ 10 సార్లు చెప్పినా పట్టించుకోలేదు. అసలు దాని మీద రెస్పెక్ట్గా తీసుకోలేదు ప్రెసిడెంట్ కూడా. మరి దాని గురించి మీ అధికారులు కూడా ఏం చేస్తారన్నది మీకు కోరుకుంటున్నాం. అక్కడ శ్మశానం కడుతున్నారండి. మా పిల్లలు అక్కడ స్కూల్కి వెళ్ళి భయపడతారు. ఈ తర్వాత ఎవరండి బాధ్యులు? మా ఊరి ప్రెసిడెంట్ కానీ పెద్దలు కానీ ఎవరో పట్టించుకోవట్లేదు. దీనికి ఏంటి సమాధానం చెప్పండి.